హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే కర్రీ వచ్చేసి గసగసాల కర్రీ అండి. ఇది బాలింతరాలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ మీన్ డెలివరీ అయిన తర్వాత ఉంటారు కదా! వాళ్ళని బాలింతరాలంటారు. సో, వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుంది. సేమ్ కర్రీ ఆనియన్స్ లేకుండా కూడా కుక్ చేస్తారండి. నేనైతే ఆనియన్‌తో చూపిస్తున్నాను. చాలా హెల్తీ. సీసేమ్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా బావుంటుంది. బట్ నేను నార్మల్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఈ కర్రీ నార్మల్ వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. ఆర్ మీకు తెలిసిన ఎవరైనా ఫీడింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గసగసాలనేవి ఒక 2 స్పూన్స్ తీసుకొని అవి నానబెట్టుకోవాలండి. అంటే వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కర్రీకి వస్తుంది కదా! సో, మెయిన్ ఇవే అండి. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి బాగా నానిపోతాయి. అప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న గసగసాలనేది విత్ వాటర్‌తో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేసుకుందాము. చిన్న వెల్లుల్లి రేఖలు 2 యాడ్ చేసుకుందాము. ఇవి మెత్తగా పేస్ట్‌లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పేస్ట్ అనేది ఎంత సాఫ్ట్‌గా వచ్చే వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. సరిపోకపోతే కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీలోకి కావాల్సినవి ఒక చిన్న ఆనియన్ తీసుకుందాము. అండ్ 1 పచ్చిమిర్చి ఆల్సో. నెక్స్ట్ మనం పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందాము. ఒక గుప్పెడైతే సరిపోతాయండి. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి అనేది సెపరేట్‌గా ఫ్రై అవసరం లేదు. మనం ఆల్రెడీ ఒక ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అందులోనే కలిపి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి ఇవి. సో, చూస్తున్నారు కదా! ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం లైట్‌గా పసుపనేది యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేస్తే కలర్ అనేది వచ్చేస్తుందండి బ్రౌనిష్ కలర్ ఆర్ సాల్ట్ యాడ్ చేసుకున్నా సరే. సో, చూస్తున్నారు కదా! ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం కారము. ఫీడింగ్ మదర్స్ అయితే కారం లైట్‌గా యాడ్ చేసుకోండి. నార్మల్ పీపుల్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! సో, అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మసాలా అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న గసగసాలనేవి జస్ట్ నానబెట్టాం అంతే కదండీ! ఫ్రై చేయలేదు కదా! సో, ఆ పచ్చి వాసన ఇక్కడ పోయే వరకు మనం ఈ గ్రేవీ టైప్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్రీ అనేది లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే గ్రేవీ టైప్ కదా! అడుగంటేస్తుంది. ఐ మీన్ మాడిపోతుంది. మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. సో, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చే వరకు గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది కుక్ అయ్యి. అంతేనండి. చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ కూడా అండ్ హెల్తీ. ఫీడింగ్ మదర్స్‌కయితే చాలా యూజ్ అవుతుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి ఫీడింగ్ మదర్స్‌కి షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా రెసిపీ కావాలితే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. నా ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదా! కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి కాంబినేషన్ వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి నాకు రివ్యూ అనేది షేర్ చేయండి. బాలింత్రాలు కర్రీస్ ఇంకా ఏమన్నా కావాలితే కామెంట్ చేసేయండి. షేర్ చేస్తాను. ప్రాసెస్ అయితే ఇంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.